ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వాళ్ళ 111వ వీడియోలో చాలా ముఖ్యమైన ప్రశ్నలు అయితే ఉన్నాయి. మరి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ అన్నీ కూడా డైలీ చూస్తూ ఉండండి. డైలీ ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ అయితే మరి కలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు? గతంలో ఇలాంటి ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు అంటే 4-5 ఇయర్స్ బ్యాక్ ముఖ్యంగా బరాక్ ఒబామా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక ప్రశ్న వచ్చిందండి. సేమ్ డేట్ మీదనే వచ్చింది, అంటే ఏ తేదీన ప్రమాణ స్వీకారం చేశారని. ఎందుకంటే అమెరికాలో నవంబర్లో ఎన్నికలు జరిగిన తర్వాత ఎప్పుడైనా జనవరి 20కే ప్రమాణ స్వీకారం చేస్తారు. నెక్స్ట్ అది వాళ్ళ యొక్క సాంప్రదాయం కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి అంశాలు ఉన్నప్పుడు మనమైతే ఫోకస్ చేయాలి. ఇక అమెరికా ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ అంశమే మనకు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. మరి అమెరికాకైతే రిపబ్లిక్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. అధ్యక్షుడి యొక్క పదవి కాలం వచ్చేసి 4 సంవత్సరాలు. ఇంతకు ముందు కూడా కొన్ని క్వశ్చన్స్లో ఈ టాపిక్ ఆల్రెడీ నేను కవర్ చేశాను, కానీ లేటెస్ట్ ఈరోజు బర్నింగ్ టాపిక్ కాబట్టి డిస్కస్ చేస్తున్నాను. ఇక అమెరికా అనేది మనకి అమెరికా యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ అండి. అమెరికా రాజధాని కూడా వాషింగ్టన్ DC, పొటామాక్ నదీ తీరంలో ఉంటుంది, గుర్తుంచుకోండి. అమెరికా అధ్యక్షుడి చేత ప్రమాణ స్వీకారం చేయించింది, డొనాల్డ్ ట్రంప్ చేత ప్రమాణ స్వీకారం చేయించింది ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ అండి. ఇక్కడ కూడా మనకు ప్రశ్న అడగడానికి అయితే అవకాశం ఉంది. వాషింగ్టన్ DCలోని క్యాపిటల్ హిల్స్ భవనంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది జరిగింది. రైట్. క్వశ్చన్ నెంబర్ 2, ఏ ప్రాంతంలో ఓజోన్ పొరకు అతిపెద్ద రంధ్రం పడినట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు? ఓజోన్ పొరకు ఒక హోల్ని గుర్తించింది ఎక్కడ అంటే అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్ పొరకు హోల్ పడ్డట్టు మనకి గుర్తించడం జరిగిందండి. ఓజోన్ లేయర్ అనేది మనకు స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. ఇది సూర్యుడి నుండి అల్ట్రా వైలెట్ రేస్ను నేరుగా భూమి మీద పడకుండా ప్రొటెక్ట్ చేసేటటువంటి ఒక లేయర్ ఓజోన్ లేయర్. మరి దానికైతే ఈ ఫ్లోరో కార్బన్ల ద్వారా ఈ ఓజోన్ పొర విచ్ఛిన్నమవుతుంది అని అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇలాంటి వాటి వల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది. సో మరి ఎక్కడ పర్టికులర్ ప్లేస్ అయితే మనకి ఇంతకుముందు అడగడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3, చెర్నోబిల్ అణు ప్రమాదం ఏ సంవత్సరంలో జరిగింది? ఇది 1986లో జరిగిందండి. ఉక్రెయిన్లో ఉంది ఇప్పుడు చెర్నోబిల్ అనే ప్రాంతము. మరి అణు విద్యుత్ కర్మాగారాలు, అణు రియాక్టర్లు అవి పేలినప్పుడైతే చాలా పెద్ద ఎత్తున రేడియేషన్ అనేది విడుదలవుతుంది. ఎందుకంటే వాటిలో ఉపయోగించే మూలకాలే మనకు యురేనియం కానివ్వండి, ప్లూటోనియం కానివ్వండి, థోరియం కానివ్వండి, ఇవన్నీ కూడా రేడియోధార్మిక మూలకాలు. ఈ అణు ప్రమాదాలు జరిగినప్పుడైతే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు సునామీ సంభవించినప్పుడు జపాన్లో కూడా చూసిన ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం పేలిపోయి పెద్ద ఎత్తున మనకి డ్యామేజ్ అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, సిక్కిం రాష్ట్ర జంతువు ఏది? సిక్కిం రాష్ట్ర జంతువు రెడ్ పాండా అండి. 1996లో ఇండియా గవర్నమెంట్ ప్రాజెక్ట్ రెడ్ పాండా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది. మనకి పద్మజా నాయుడు హిమాలయన్ జియోలాజికల్ పార్క్ అని ఉంది ఒకటి, దీన్ని డార్జిలింగ్ జూ అని కూడా అంటాము. ఇది వెస్ట్ బెంగాల్లో ఉందండి. అక్కడ మీకు రెడ్ పాండాలు అయితే కనిపిస్తాయి ప్రధానంగా. ఇది గుర్తుంచుకోండి, పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 5, ప్రపంచంలో పాల ఉత్పత్తిలో మొట్టమొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? రీసెంట్ సర్వే ప్రకారం చాలా రోజుల నుంచి ఇండియా అయితే టాప్లో ఉందండి పాల ఉత్పత్తిలో. మనం వైట్ రివల్యూషన్ అని కూడా అంటున్నాం. ఇండియాలో పాల ఉత్పత్తిని పెంచడానికి శ్వేత విప్లవం లేదా వైట్ రివల్యూషన్ తీసుకొచ్చినాము. భారతదేశంలో క్షీర విప్లవ పితామహుడిగా వర్గీస్ కురియన్ అయితే మనం గుర్తిస్తాము. ఎట్లాగైతే మనకు వ్యవసాయంలో MS స్వామినాథన్ని భారతదేశంలో మరి హరిత విప్లవ పితామహుడు అంటాము, ఇక్కడ వర్గీస్ కురియన్ అయితే మనము క్షీర విప్లవ పితామహుడు అని పేర్కొంటాం. క్వశ్చన్ నెంబర్ 6, RCEP వెరీ ఇంపార్టెంట్ అబ్రివేషన్ అండి. ఇది విస్తరించండి. రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అంటాము. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం అండి. 2022 జనవరి 1 నుండి ఇది అమల్లోకి వచ్చింది. మనకు ఈ అగ్రిమెంట్లో 10 ఆగ్నేయాసియా దేశాలు ఉన్నాయి. దాంతోపాటు మరొక 5 దేశాలు అయితే మెంబర్షిప్ కలిగి ఉన్నాయి. ఆ 5 దేశాలు ఏవంటే చైనా, దక్షిణ కొరియా, జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. వెరీ ఇంపార్టెంట్ అండి ఈ అగ్రిమెంట్ అనేది, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. క్వశ్చన్ నెంబర్ 7, భారతదేశంలోని బొగ్గు నిల్వలు ప్రధానంగా ఏ యుగానికి చెందినవి? దీనికి ఆన్సర్ వచ్చేసి గోండ్వానా యుగానికి చెందినవండి. ఇవి సుమారుగా 200 మిలియన్ సంవత్సరాల క్రితం అయితే ఈ బొగ్గు నిల్వలు ఏర్పడ్డట్టుగా మనం భావిస్తున్నాం.
క్వశ్చన్ నెంబర్ 8, భారతదేశంలో అతిపెద్ద బొగ్గు క్షేత్రం ఏది? రాణిగంజ్ అండి. ఇది పశ్చిమ బెంగాల్లో ఉండి ఇండియాలో అతిపెద్ద బొగ్గు గనిగా ఇది అయితే ప్రసిద్ధి చెందింది. క్వశ్చన్ నెంబర్ 9, ప్రపంచంలో ఏ దేశాన్ని కుష్ఠవ్యాధి నిర్మూలించిన మొట్టమొదటి దేశంగా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది? దీనికి ఆన్సర్ వచ్చేసి జోర్డాన్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్లాంటివి గుర్తుంచుకోండి, డెఫినెట్గా క్వశ్చన్ అయితే రావచ్చు. క్వశ్చన్ నెంబర్ 10, సంత్ తుకారాం విమానాశ్రయం ఎక్కడ కలదు? ఇది పూణేలో ఉందండి. రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది, అందుకని ఈ ప్రశ్న అయితే మనం తీసుకున్నాం. సో ఇవి మనకు ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్. రేపటి వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.